హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు కూడా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు సే సంథింగ్ టు ఎవ్రీవన్. వై? బికాస్ థర్డ్ సెమిస్టర్లో M2 ఉంటుంది, ప్రతి బ్రాంచ్కి ఉంటుంది. డిప్లొమా C23 M2 అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ డిఫికల్ట్ సబ్జెక్ట్. ఈ M2 ఇక్కడ సరిగ్గా నేర్చుకుంటే మీరు ఇంజనీరింగ్లో మీకు చాలా ఉపయోగపడుతుంది. అది మాత్రం చాలా గట్టిగా గుర్తుపెట్టుకోవాల్సిందని నేను చెప్తున్నాను. సో ప్రిపేర్ అయినప్పుడే బాగా ప్రిపేర్ అవ్వండి. వన్స్ సప్లీ ఉండిపోతే చాలాసార్లు రాస్తూ ఉంటారు M2 రిలేటెడ్గా. అలాంటి పనులు ఏం చెయ్యొద్దు. సో బిఫోర్ గోయింగ్ దట్ నేను వాట్సాప్ గ్రూప్ ఇస్తాను M2 C23 క్లాసెస్ రిలేటెడ్ది. డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ సెక్షన్లో పిన్డ్ కమెంట్ ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ప్లీజ్ జాయిన్ ఇన్ దట్. ఇదేంటి అంటే M2 క్లాసెస్ అయితే మనం స్టార్ట్ చేయబోతున్నాం. నా పర్టికులర్ వెబ్సైట్లో M2 క్లాసెస్ అయితే ఉండబోతున్నాయి. సో అది ఫీ పేమెంట్ ఉంటుంది. కోర్స్ డ్యూరేషన్ అనేది అప్ టు నవంబర్ వరకు ఉంటుంది. మీ ఎగ్జామ్స్ థర్డ్ సెమిస్టర్వి అక్టోబర్ నవంబర్ మధ్యలో జరుగుతాయి. అప్పటి వరకు కూడా మీకు ఎవ్రీ వీక్ ఇన్ని పర్టికులర్ వీడియోస్ అంటూ మీ పర్టికులర్ కోర్స్ M2 నుండి మీ బ్రాంచ్కి ఏమేమి కావాలో అవన్నీ కూడా అప్లోడ్ చేస్తాము. అండ్ అలానే అసైన్మెంట్స్ ఇస్తాము. అండ్ అలానే మాక్ ఎగ్జామ్ ఉంటుంది. ఇప్పుడు మీరు మ్యాథ్స్కి ఫైనల్ ఎగ్జామ్ రాస్తారు కదా వెళ్ళి థర్డ్ సెమిస్టర్లో, దానికన్నా ముందే M2 ఎగ్జామినేషన్ నేను పెట్టి దాన్ని కరెక్షన్ చేసి దాని మార్క్స్ ఇచ్చి మీకైతే పంపిస్తాను. సో దట్ మీకు ఓకే మీరు పాస్ అవ్వగలరని మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ ఇంపార్టెంట్ అనే ప్రతి ఒక్కటి కూడా నేను నేర్పుతాను. మంచి పాస్ అయితే ఈజీగా అవుతారు, మంచి మార్కులు కూడా సంపాదిస్తారు ఈ కోర్స్ వల్ల. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి వాట్సాప్ గ్రూప్లో గ్రూప్ అడ్మిన్కి మెసేజ్ చేయండి అబౌట్ ద ఫీ పేమెంట్ డీటెయిల్స్ అండ్ కోర్స్ కోసం. ఓకే, సో అది మ్యాటర్. ఓకే, సో ఇప్పుడైతే లాస్ట్ ఇయర్ C20 వరకు కూడా అన్ని బ్రాంచెస్కి కామన్గా మ్యాథ్స్ ఉండేది. బట్ ఇప్పుడు చిన్న చేంజెస్ అయితే అందులో ఉన్నాయి. ఒక్కొక్క బ్రాంచ్కి అని కాదు, కొన్ని బ్రాంచెస్కి మ్యాథ్స్ సిలబస్ అయితే మోడిఫై చేశారు. ఆ ఏంటి సిలబస్ అనేది నేను ఇప్పుడు చెప్తాను, ఇంట్రడక్షన్ పార్ట్గా చెప్తాను. ఫస్ట్ ఏ బ్రాంచెస్కి కామన్గా ఉంది అనేది మాత్రం నేను చెప్తాను. సో ఇప్పుడు నా చేతిలో ఉంది చూసారా, ఇది ECE రిలేటెడ్ మ్యాథ్స్. ఓకే, మ్యాథ్స్ ఇగోండి EC 301 అని చూసారు కదా. ఏ బ్రాంచెస్ కంటే ECEతో పాటు అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, బయోమెడికల్ ఇన్స్ట్రుమెంటేషన్, కెమికల్లో ఆయిల్ టెక్నాలజీ, కెమికల్లో ప్లాస్టిక్స్ అండ్ పాలిమర్స్, పెట్రోకెమికల్స్ అండ్ షుగర్ టెక్నాలజీ ఉంటుంది కదా. ఈ అందరికీ కూడా ఒకటే కామన్ కరికులం. అదేంటి అంటే ఇదిగోండి ఇక్కడ చూసారు కదా, ఇది కామన్ కరికులం. ఇప్పుడు నేను చెప్పాను ఇదిగోండి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2 పైన బ్రాంచెస్ మెన్షన్ చేశారు C23 అని. ఆ బ్రాంచెస్ అన్నిటికీ కూడా ఇప్పుడు నేను చూపిస్తున్న కరికులం సరిపోతుంది. ఏంటంటే ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్, డెఫినైట్ ఇంటిగ్రేషన్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అండ్ ఫోరియర్ సిరీస్. ఓకే, ఇవన్నీ ఉంటాయి. రిమైనింగ్ బ్రాంచెస్ కూడా చెప్తాను, ఒక 1 minute స్కిప్ చేయండి ఎందుకంటే ఇది ముందు వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏం పెద్ద ఉండదు. ఓకే, ఇంట్రడక్షన్ పార్ట్ ఏంటి అంటే మీకు ఈ ఫస్ట్ యూనిట్ ఈజీగా ఉంటుంది. ఈజీగా ఉంది అంటే ప్రిపేర్ అవ్వాలి, మీరు బాగా ప్రిపేర్ అయితే కానీ అయ్యే పని కాదు. సెకండ్ యూనిట్ కూడా అంతే. కమింగ్ టు థర్డ్ యూనిట్ ఇట్స్ అది కూడా పర్వాలేదు. బట్ ఫోర్త్ యూనిట్ అనేది చాలా కష్టంగా ఫీల్ అవుతారు అండ్ చాలా ఇంపార్టెంట్ ఫర్ ECE స్టూడెంట్స్ మూవ్ అవ్వడానికి. బీటెక్లో చాలా ఇంపార్టెంట్. ఈ పర్టికులర్ కోర్స్ అనేది మీకు పెద్ద సిలబస్, ఇది చిన్న సిలబస్ అయితే కాదు, ఎక్కువ కాన్సెప్ట్సే ఉంటాయి. జాగ్రత్తగా చూసుకొని ప్రిపేర్ అవ్వండి. ఇది ఇప్పుడు నేను చెప్పిన కంప్లీట్ బ్రాంచెస్కి ఈ సిలబస్. ఓకేనా, ఏంటది డెఫినెట్ ఇంటిగ్రేషన్, ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్ అండ్ అలానే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, లాప్లాస్, ఫోరియర్ సిరీస్. ఓకే, సో ఇదైతే సిలబస్లో మీకు ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ కొన్ని బ్రాంచెస్ మెకానికల్, EEE, సివిల్ వాళ్ళకి ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ EEE ఇది నేను ఓపెన్ చేస్తున్నాను. ఓకే, జస్ట్ అ మినిట్. ఓకే, ఈ కరికులమ్స్ అన్నీ కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది నేను ఆల్రెడీ పెట్టాను ఆ వీడియో, అది కూడా పెడతాను. లేదా మీరు గ్రూపుల్లో జాయిన్ అయితే అక్కడైనా నేను పెడతాను. ఓకేనా, సో ఇప్పుడు ఇది EEE. సో EEE ఇది ఎవరెవరితో కామన్, ఇగోండి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2 ఈ పర్టికులర్ కరికులం ఏదైతే నేను ఇప్పుడు చూపిస్తున్నానో అది ఏ బ్రాంచెస్ కంటే EEE, ఆటోమొబైల్ అండ్ CER అని ఉంది కదా ఆ బ్రాంచెస్కి. అండ్ C అంటే సివిల్ వాళ్ళకి, EEE వాళ్ళకి, మెకానికల్ వాళ్ళకి, మెటలర్జీ వాళ్ళకి, మైనింగ్ వాళ్ళకి, అండ్ TT అని ఉంది కదా ఆ పర్టికులర్ బ్రాంచ్ వాళ్ళకి. సో ఇది ఈ పర్టికులర్ బ్రాంచెస్కి ఇప్పుడు నేను చూపించేది కామన్. అదేంటి అంటే ఇండిఫినైట్ ఇంటిగ్రేషను, డెఫినైట్ ఇంటిగ్రేషను, అప్లికేషన్స్ ఆఫ్ డెఫినైట్ ఇంటిగ్రల్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో ఇక్కడ మీరు కనుక చూస్తే
నేను ఏది చెప్పాలనుకుంటున్నానంటే ఆల్రెడీ ప్రీవియస్గా ముందు కొన్ని బ్రాంచెస్ ఉంది అని చెప్పాను కదా, సేమ్ సిలబస్ ఇప్పుడు నేను చెప్పిన ఈ బ్రాంచెస్ వాళ్ళకి కూడా. కాకపోతే ముందు నేను చెప్పిన బ్రాంచెస్ వాళ్ళకి 4th యూనిట్ ల్యాబ్ లెసన్ 4 years అని ఉంది కదా, అది మీకు ఉండదు. అంతే తేడా తప్ప రిమైనింగ్ అన్నీ కూడా ముందు బ్రాంచ్కి ఏదైతే నేను చెప్పానో ఈసీ వాళ్ళకి కామన్గా ఉన్నాయని చెప్పాను కదా, సేమ్ సిలబస్ వాళ్ళకి మీకు కూడా. బట్ వాళ్ళకి 4 years సిరీస్ ల్యాబ్ క్లాస్ ఉంటుంది, మీకు అది ఉండదు అంతే. ఓకే, మీరు లక్కీ, ఎందుకంటే అది లేదు కాబట్టి బతికిపోయారు. అది కొంచెం కష్టంగానే ఉంటుంది ఆ పర్టికులర్ బ్రాంచెస్కి. ఓకేనా, సో ఇవి చూసుకుంటే మీకు సరిపోతుంది. ఓకేనా, సో ఇది మీకు ఓకే బాగానే ఉంటుంది సిలబస్. అయితే మా కోర్సులో జాయిన్ అవ్వండి, డెఫినెట్గా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. నీట్గా వీక్లీ మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాం వీడియోస్. ఓకే, సో యూ కెన్ చెక్అవుట్. అండ్ సిఎంఈ మిగిలిపోయింది ఏంటో అనుకుంటున్నారా? హియర్ వి గో విత్ సిఎంఈ చూపిస్తాను. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఎనీ అదర్ బ్రాంచెస్. సిఎంఈకి మాత్రం ఓకే ఇది కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. ఐ లెట్ యూ నో వాట్ వాస్ ద సిలబస్ అబౌట్ ద సిఎంఈ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, హియర్ యూ కెన్ సీ. ఓకే, జస్ట్ అ మినిట్. 3rd semester. ఓకే, సో ఇది ఎవరెవరికి కామన్. ఇప్పుడు నేను చూపించే సిఎంఈ సిలబస్ ఎవరెవరికి కామన్ అంటే సిఎంఈకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్కి, అండ్ సిఏఐ, సిసిబి, సిసిఎన్, డబ్ల్యూడి అని చెప్పి చాలా ఉన్నాయి కదా వాళ్ళందరికీ. ఓకే, ఏంటి సిలబస్ అంటే ఇంటిగ్రల్ క్యాల్కులస్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, గ్రాఫ్ థియరీ అండ్ ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్. ఇక్కడ నేను చూపించిన సిలబస్లో ఆల్రెడీ ఇక్కడ యూనిట్ 1 అండ్ యూనిట్ 2 ఉంది కదా, ఇది సేమ్ యాజ్ ప్రీవియస్ బ్రాంచెస్. నేను ఏదైతే సిలబస్ చూపించానో వాళ్ళలాగే మీకు సేమ్ 1 and 2 యూనిట్స్ ఆల్మోస్ట్ అంత కామనే. బట్ 3rd and 4th యూనిట్స్ అయితే కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఎనీ అదర్ బ్రాంచెస్ విచ్ ఆర్ షోన్ ఎర్లియర్. ఓకే, అది దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది కొత్తగా పెట్టడం జరిగింది, ఇది ఫస్ట్ టైం పెట్టడం. ఓకే, ఇంతవరకు మీకు డిప్లొమాలో ఇలాంటి సబ్జెక్ట్ ఈ మ్యాథ్స్ M2లో ఇది అయితే లేదు సిఎంఈకి, ఇదే ఫస్ట్ టైం పెట్టడం. సో కొంచెం కష్టపడాలి చదివేటప్పుడు. ఓకే, యూ కెన్ ఎవరైతే కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో, ఎస్పెషల్లీ సిఎంఈ ఏఎంఎల్ స్టూడెంట్స్ వాళ్ళు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టూడెంట్స్ వాళ్ళు, నేను చెప్పే కోర్సులో మీకు 1-2 యూనిట్స్ అవైలబుల్గా ఉంటుంది. 1-2 యూనిట్స్కి కూడా మీకు మంచి వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసారా, మీకు 1-2 యూనిట్స్కి ఎంత వెయిటేజ్ ఇచ్చారనేది కూడా మీకు తెలుస్తుంది. సి హియర్ 1-2 యూనిట్స్కి లైక్ అంటే యూనిట్ 1 టోటల్గా 26, 16 అంటే 42 అండ్ ఇదొక 13, 55 మార్క్స్కి. ఓకే, టోటల్ యూనిట్ 1 అండ్ యూనిట్ 2 నేనైతే టీచ్ చేస్తున్నాను 55 మార్క్స్కి. సో మిగతా బ్రాంచెస్కి అన్ని యూనిట్స్ మనం ఇంపార్టెన్స్ చెప్తాం కాబట్టి వాళ్ళకి కొంచెం ఫీ ఎక్కువ ఉంటుంది. మీకు 2 యూనిట్స్ మాత్రం ఇంపార్టెన్స్ చెప్తాం కాబట్టి మీకు అకార్డింగ్ టు యువర్ యూనిట్స్ ఫీ ఉంటుంది. ఓకే, డోంట్ వరీ అట్ ఆల్. ఫీ వాళ్ళకి మీకు ఎక్కువేం కాదు, తక్కువే. ఓకే, సో ఇదైతే గుర్తుపెట్టుకొని ఎవరైనా జాయిన్ అవ్వాలంటే అవ్వచ్చు. అండ్ దీనికి రిలేటెడ్గా సిఎంఈ రిలేటెడ్గా సపరేట్ ఒక వీడియో చేస్తాను, M2 ఎలా ఉండబోతుంది ఏంటి అనేది చూడండి. ఓకే, సో మాత్రం ఇంకొకటి చెప్పాలి, M2 మాత్రం క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి, వంచొద్దు. ఎందుకంటే తర్వాత మీ కోర్ భాగమే ఉంటుంది తప్ప మ్యాథ్స్ ఎక్కడ టచ్ అవ్వదు. మీ కోర్లో ప్రాబ్లమ్స్ రావచ్చు కానీ మ్యాథ్స్ సబ్జెక్ట్స్ ఇంక ఉండవు మీకు C23లో నెక్స్ట్ సెమిస్టర్స్ నుండి. ఎందుకు M1 బాగా రాసి ఉంటారు, క్లియర్ అవుతుంది. M2 కూడా బాగా రాసి క్లియర్ చేసేస్తే తలనొప్పి అనేది మీకు ఉండదు. ఓకే, చూసుకోండి, వాట్సాప్లోని మెసేజ్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది.